అమ్మ గెలిస్తే ఉందమ్మా, మనసుతో ఓడిపోతే ఆ లెక్క వేరుమా. ఒకసారి ఓడిపోవడం కూడా గెలిపే. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. అసలు ఏం మాట్లాడదు చెప్తున్నా. దృష్టిలో మనమే గెలుస్తాం. ఓడిపోయినా పర్లేదు. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాన్ని గెలిచా. ఓడిపోవడం కూడా గెలిపేమా, మనసుతో ఆలోచించే వాళ్ళకి. అది చెప్తున్నా నీకు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. గేమ్ పాజ్ అయిందంతే, పాజ్ అయిందంతే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. రెట్టింపు ఎనర్జీ చూపించి ఆటని ఇంత ఇంట్రెస్టింగ్ గా మార్చినందుకు మీ నలుగురికి క్లాప్స్ బా. తనలో ఆ ఫైర్ వచ్చింది కదా, అదే నాకు హ్యాపీ. సో నా వరకు ఎంత ఉందో అంత చేశాను. నాకన్నా బెస్ట్ ఈమె నిలబడింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నేను ఇంతకు ముందే చెప్పాను, అంటే లైక్ స్టేజ్ 2 అప్పుడు చెప్పాను, ప్రతిసారి ఆటలో నువ్వు పెడుతున్న ఆ కసి, నీలో ఉన్న కసి నిన్నెవడిలోనూ చూడలేదు. రీస్టార్ట్ లో నంబర్ 1 గా నిలిచి 100 బాండ్ క్రెడిట్స్ గెలుచుకుంటుంది కళ్యాణ్ అండ్ వాసంతి. మీరు నంబర్ 1 పొజిషన్ లో 100 బాండ్ క్రెడిట్స్ గెలుచుకున్నారు కాబట్టి మీకు అద్భుతమైన రివార్డ్స్ ఉండబోతున్నాయి. నువ్వు ఇప్పుడు అదే చెప్తున్నాడు. అదే మేము వచ్చి ఉంటే వదిలేద్దాం అనుకున్నాం, వదిలేసేవాళ్ళమని. అమ్మా డకోటా, నేను ఇంత త్యాగమూర్తి దాకునుందమ్మా. వెళ్ళిపోయేదాన్ని అప్పుడు నువ్వు ఆగేవాడు. నీ దగ్గరికి చిరుత పులిలాగా ఆడింది. చిరుత పులి నేను కోరుకున్నా. కొంచెం ఓవర్ గాలే. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. సీరియస్ గా నువ్వు ఆడుతున్నప్పుడు నేను ఆశిస్తాను, మనకు 60 రావడమే బెటర్ లేదు. ఈ మాస్టర్ ఎక్కడ వాళ్ళ పాప గురించి అది ఇది ఏం చెప్పలేదుగా. చెప్తే ఓడిపోయి ఉండేవాడివా? చెప్పాడా? చెప్పలేదు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. వీడియో బయట ఇది నువ్వు విన్ అయినందుకు ఇచ్చా, పని చేయాల్సిన అవసరం లేదు. రాజు గారు ఎస్, నేను నెక్స్ట్ మీతో కూడా మాకు పని ఉంటుంది కదా. పెద్ద ప్లానింగే రా.